మోషే సుఖోపవాసములలోని 33వ దినము. ఎన్నిక జనాంగము. నిర్గమకాండము 33వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటును నీ పిల్లలైన ఇశ్రాయేలీయులతో నీవు స్థిరపరిచినావు గనుకనే వారిని అన్ని కష్టస్థితులలో నుండి విడిపించి కనానుకు చేర్చినావు. మేమును ఆ ఎన్నిక జనుల అంతస్తులో నుండుటకు వారికి కలిగించిన భాగ్యములను మాకును కలిగించి నూతన యెరూషలేమునకు ఆయత్తపరచుటకు నేటి దిన వాక్య వర్తమానము నందించుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. యోహాను 14వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువు మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్పెను. 1. ఆదాము మొదలు అబ్రహాము వరకు మిశ్రమ జనాంగము. 2. ఆ తరువాత క్రీస్తు వరకు ఎన్నిక జనాంగము యూదులు. 3. క్రీస్తు నుండి కాలాంతము వరకు ఎన్నిక జనము క్రైస్తవులు. 4. యేసుప్రభు తరువాత నుండి ఇప్పటి వరకు ఉన్న క్రైస్తవ మతములోని వారందరూ మిశ్రమ జనము. 5. ఆ మిశ్రమ జనములో కొందరు అనగా క్రైస్తవులలో కొందరు ఎన్నిక జనము అనగా పెండ్లి కుమార్తె సంఘముగా ఎన్నిక జనాంగమైనారు. పిలువబడిన వారిలో దేవునికి ఇష్టమైన వారు అనగా పెండ్లి కుమార్తెగా ఉండుటకు ఇష్టమైన వారు పై జనములో ఉన్నారు. పిలువబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు కొందరే. మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. ఈ వ్రాతలు జాగ్రత్త, ఇవి మీకు నోటీసు బోర్డులు. వారిని రకరకములుగా తయారు చేయుచున్నారు. ఎందుచేతననగా అందరూ ఒకే విధముగా లేరు. ఈ 3 జనములలో మధ్య ఎన్నిక జనమైన యూదులున్నారు. ఈ యూదులను ప్రభు ఏలాగు సిద్ధపరచునో, వారి కొరకేమి సిద్ధపరచెనో తెలుసుకుంటే ప్రభువు మన కొరకేమి సిద్ధపరచెనో తెలియగలదు. మనకు క్రైస్తవులు ఏమి చేసెనో తెలియను. మిశ్రమ జనములో ఒక రకమైన ఎన్నిక జనము, ఎన్నిక జనములో ఒక రకమైన జనము, క్రైస్తవులలో ఒక రకమైన జయము తయారైనను ఈ 3 జనములో భక్తులు మోక్షమునకు పోవుదురు. 3 జనములలో నశించిన వారును గలరు. మన జాగ్రత్త కొరకు రోడ్డు మీద ఉంచబడిన నోటీసు బళ్లను మనము చదవకపోతే ఎవరిది తప్పు? అలాగే నోటీసు బోర్డు వలె ఉన్న బైబిల్ అంతా చదవకపోతే ఎవరిది తప్పు? గనుక బైబిలు అంతా చదవవలెను. పౌలు సీలను జైలరు అయ్యలారా, రక్షింపబడుటకు నేను ఏమి చేయవలెను అని అడుగగా, అప్పుడు పౌలు గారు ప్రభువునందు విశ్వాసముంచుము అని చెప్పెను. బైబిల్ అంతా చెప్పుచున్నందున నన్ను అయ్యగారిని ఇతరులు నిందించుచున్నారు. భక్తులు రక్షణ సంకల్పమున అక్కరలేదు. పౌలు అంతయు చెప్పలేదు, ఒక్క మాటే పౌలు చెప్పాను. అప్పుడు రక్షింపబడిన వారికి మిశ్రమ జన చరిత్ర, ఎన్నిక జన చరిత్ర గలదు. మనుష్యునికి ఒక్క మాటే గాని బైబిల్ అంతా నేర్చుకొనునా అని అంటున్నారు. ఉదాహరణకు, మనము పై 3 ఏర్పాటులు దేవుడు వ్రాయించి పెట్టినవి అని గ్రహించవలెను. అవి ఎవరి కొరకు? దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచినాడు? 3 జనాంగముల చరిత్రను సిద్ధపరచెను. అవి తెలుసుకొని మనము సిద్ధపడుటకై దేవుడు ఏర్పాటు చేసెను. మన కొరకు సిద్ధపరిచినది మనము నేర్చుకొనకపోతే ఏమి ప్రయోజనము? ఎవరికైనా కూడా బాప్తిస్మమునకు ముందు కొంచెము చెప్పి తర్వాత మిగతా అంతయు చెప్పుతాము. మనకు ఉద్దేశించి వ్రాయబడినది గనుక మనము సిద్ధపడవలెను. 3 జనాంగముల వారికి ఏమి తెలుసునో దీనిని బట్టి వారికి రక్షణ అందరికన్నా మనకెక్కువ గలదు గనుక అందరికంటే మనమే ఎక్కువ నేర్చుకొనవలెను. మిశ్రమ జనము కొరకు దేవుడు ఏం సిద్ధపరచెను? ఆదామునకిచ్చిన వాగ్దానము, షేముకిచ్చిన వాగ్దానము దీపముల వలెనున్నవి. వాటిని బట్టి రక్షణ. అరణ్యములో మోషే ఎత్తిన ఇత్తడి సర్పమును చూచి బ్రతికినట్లు ఆ 2 వాగ్దానముల ద్వారా రక్షణ. నోవాహు చరిత్ర, నోవాహు వాగ్దానము, షేము వాగ్దానము ఇవన్నీ చూచినందున అనగా ఈ దీపస్తంభములనే వాగ్దానముల ద్వారా వారిని తయారు చేసి పరమునకు తీసుకొని పోయెను. దీనికి వర్షదర్శిని అని పేరు. దానిని చూడగానే యేసుప్రభువును స్తుతించవలెను. యేసుప్రభువా, ఈ అద్భుతకరమైన దర్శనము కనపరిచితివి, స్తోత్రము. జలప్రలయం మాకు రాదు. 7 ఏండ్లలో మరణము, గోగు మాగోగులో మరణము అనగా రక్షణ లేని మరణము, పై మరణములు మాకు రానివ్వని నీ కృపగల వాగ్దానమునకు అనేక వందనములు. దానిని చూచిన వారు కృపా వాగ్దానములను జ్ఞాపకము చేసుకొనవలెను. కృపాదానము పొంది కృపానందము పొంది పోగొట్టుకొనరాదు.
నిలుపుకొన్న ఎడల కృపావరము అగును. ఈ 3 పేర్లు మరి ఒక పేర్లు తెలియజేయును. దేవుడు ధనస్సులో తన కృపను బయలుపరచెను. కృప 2 అక్షరముల మాట గనుక 2 భాగములు. 1 నేను నాశనము చేయను, 2 నేను రక్షించదను. దేవుడు నోవాహుతో నీకు సిద్ధపరచుచున్నానని చెప్పెను గనుక కృపకు పై 2 ఉద్యోగములు. ఆ 2 కలిపితే నీ కృప. అందుచేత కృప ఇవ్వబడెను. ఈ విధముగా దేవుడు విశ్రమ జనమును సిద్ధపరచెను. దేవుడు ఎన్నిక జనమును 5 విధములుగా సిద్ధపరచెను. 1 అబ్రహాముతో వాగ్దానము చేసెను. ఇది నోవాహు వాగ్దానము కన్నా గొప్పది. నిన్ను బట్టి నీ సమస్త జనమును ఆశీర్వదింతును అనుమాట. ప్రభు చెప్పిన సమస్త జనాంగములకు సువార్త చెప్పుడి అన్నదానికి సరిపోయినది. మిశ్రమ భక్తులందరికంటే ఎక్కువైన అంతస్తులో దేవుడు తన ఏర్పాటు జనాంగమును స్థిరపరచెను. 2 400 ఏండ్లు ఖైదులో వేసి తర్బీదు చేసెను. అట్లు చేయునప్పుడు వారికి ఒక్క మాట నేర్పెను. ప్రభువా, మమ్మును ఎప్పుడు విడుదల చేయుదువు? అప్పుడు దేవుడు మోషేను పంపించి మీ మొర వినబడినదని చెప్పెను. 400 సంవత్సరములకు కావలసిన పని ఆహారము కలదు. జైలు ట్రైనింగు అయిన తరువాత అరణ్యములో ట్రైనింగు కావలెను. నోవాహు కాలములోని ధనస్సును చూచి స్తోత్రము చేసెను. 400 ఏండ్లు ఐగుప్తు జైలులో మహాప్రభు అని అనునట్లు సిద్ధపరచెను. ఇలాగు దేవుడు ఇశ్రాయేలీయులను అన్ని విధములుగాను సిద్ధపరచెను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. చిన్నపిల్లల పద్ధతి వేరు, పెద్ద పిల్లల పద్ధతి వేరు. అలాగే మిశ్రమ జనమునకు వేరు, ఎన్నిక జనమునకు వేరు. ఎన్నిక జనమునకు కఠిన బానిసత్వము అవసరము. వాగ్దానమున్న వారికి జైలు ఎందుకు? వారి పితామహులు యోసేపును అమ్మిరి గనుక ఎన్నిక జనాంగమంతటికి 6 లక్షల మందికి శిక్ష. 10 మందిని తర్వాత యోసేపు జైలులో వేయించిన తర్వాత ఆ జైలులో వారు యోసేపు ద్విభాషి అని చెప్పుకొనిరి. వారికే కాదు, అందరిలోనూ ఆ తమ్ముని మీద అసూయ పోలేదు. తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పింతును అన్నది తండ్రుల దోషమును కుమారులు కాపీ చేసిరి. అందుచేత అందరికీ శిక్ష. ఆకాను దొంగతనము చేయగా అందరూ శిక్ష పాలైరి గనుక పరుల పాపములో పాలివారై ఉండకుడి అని వ్రాసెను. జైలులో బుద్ధి వచ్చను గాని ఇంకా సిద్ధపవర్చవలెనని 10 అద్భుతములను చేసెను. మన దేవుడు ఎంత గొప్పవాడని గ్రహించుటకు అద్భుతములు చేసి సిద్ధపరచెను. ఐగుప్తులో 10 అద్భుతములు చేసి అరణ్యంలో 10 ఆజ్ఞలనిచ్చుటకు సీనాయి కొండకు నడిపించెను. ముందే ఆజ్ఞ ఇవ్వలేదు. 400 సంవత్సరాలు ఖైదులో ఉంచకపోతే నలుగురైనా రక్షింపబడరు. వారికి శిక్ష రానిచ్చెను గాని నాశనము రప్పించలేరు. ఈ ప్రకారముగా వారిని సిద్ధపరచెను. 1 బుద్ధి తెచ్చుకొనుటకే జైలులో వేసెను. 2 నమ్ముటకు అద్భుతములు చేసెను, సిద్ధపరచెను. అన్నిటికంటే గొప్పదేది? వారి చేత ప్రార్థన చేయించెను. ఎందుకు? జవాబిచ్చుటకును రక్షించుటకును. వారి పితామహులైన 10 మందిని గదిలో సిద్ధపరచెను. అరణ్యములో 40 సంవత్సరాలు వారికి పాఠము చెప్పెను. వారికి మోషే పంతులుగారు. మోషే పంతులుగారి వెనుక దేవుడు ఉండి వారికి చెప్పెను. 6 లక్షల మందికి ఒక్కడే ముఖ్యుడైనాడు. ఆయన దేవుని యొద్ద నేర్చుకొని పాఠము అందరికీ చెప్పెను. వారు వినలేదు గనుక శిక్ష. అక్కడ నుండి కానానుకు నడిపించెను. దీనికి పాలు తేనెలు ప్రవహించు దేశమని పేరు. 1 ఐగుప్తులో జైలు, 2 అరణ్యములో పాఠము, 3 కనానులో పాలు తేనెలు అను తాయములు. యెహోషువ పంచిపెట్టెను. అలాగు దేవుడు అబ్రహాముతో నీ సంతానమునకు పాలస్తీనా దేశమిస్తానని చెప్పిన వాగ్దానం నెరవేరును. అబ్రహాము సొంత ఊరు. మరలా అబ్రహాము కనాను దేశము చేరుకొనెను. అప్పటికి దానిని పాలు తేనెలు ప్రవహించేదానిగా సిద్ధపరచెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, షారా, రిబ్కా, లేయా వీరు ఎన్నిక జనము యొక్క తల్లిదండ్రులు. మా తండ్రులు దూతలు అని ఎన్నిక జనాంగమనిరి. లేయాను దేవుడు యాకోబుకు ఏర్పరచెను. రాహేలును దేవుడు యాకోబుకు ఏర్పరచెను. రాహేలు వంశములో నుండి ప్రభువు రాడు, కానీ లేయా వంశములో నుండి రావలెను. యాకోబు సంతోషించవలెను గాని విచారపడెను. దేవుడు ఎన్నిక జనమునకు తల్లులుగా షారా, రిబ్కాలను ఏర్పరిచినట్లు లేయాను కూడా ఎన్నిక జన తల్లిగా చేసెను. ఎన్నిక జనమునకు పైన చెప్పినట్లుగాక 3 తండ్రులను 3 తల్లులను ఏర్పరచెను. దేశమును కూడా సిద్ధపరచెను. 1 తండ్రులను, 2 తల్లులను, 3 అద్భుతములు, 4 ఆజ్ఞలను. వీటన్నిటినీ దేవుడు ఎన్నిక జనమునకు ఏర్పరచెను, అనగా సిద్ధపరచెను.
ఏ విధముగా సిద్ధపరచెను? 1 జైలులో వేసి, 2 సముద్రము వద్ద ఏడ్పించి, 3 ఊరిలో చెడితే ఊరికొని పిల్లల వలె ఏడ్పించెను. ఇశ్రాయేలీయులకు పాలు తేనెలు ప్రవహించే తాయము పెట్టుటకు ఇదంతయు చేసెను. ఇదంతయు మొదట అబ్రాహాముకు చెప్పెను. అలాగే మన కొరకు దానికంటే గొప్పదగు పరమ కనాను నూతన యెరూషలేమును ఇవ్వనయున్నాడు. కానీ సిద్ధపడండి. దీవెన. అలాగూ అన్ని స్థితులలో ఆయన మిమ్మును కాపాడి నడిపించి మహిమ మేఘమెక్కుటకు ఎన్ని అనుభవములు అవసరమో అన్ని అనుభవ అంతస్తులు అనుగ్రహించి ఆయన రాకడకు ఆయత్తపరచుకొనుగాక. ఆమెన్.